ఆ రాణివాసంలో ఉన్న స్త్రీలు కొందరు సూచికల మీద అలంకార రేఖారచన భూషణ భ్రమ గలుపుతున్నది. కొందరు నిట్టూర్పులకే వారి చలంచలాలు ముఖం మీద ఆడుతున్నాయి. అవి రంగురంగుల పతాకలు వలె ఉన్నాయి. ఆ గాలి సోకి కొందరి కర్ణకుండలాలు నెమ్మదిగా చెలిస్తున్నాయి. ఆ మహిళల కాంతిగాంచిన తోడు మధుపాన గంధం కలిసి వచ్చి వాయువులు రావణునికి హాయిగా సేవ చేస్తున్నాయి. మద్యపాన వివిశాలైన ఆ రావణ ప్రియకాంతులు తమ పక్కనున్న యువతి వదనమే రావణ ముఖంగా వాసన చూసి తృప్తి పడుతున్నారు. ఆ ముఖాన్ని ఎదుటివారి కూడా అనుభవిస్తున్నారు. మేలి పవనాలు కలగడలుగా కొందరు, బాహువులు ఉపధానములను కొందరు, ఎదుటామె వక్షస్థలం మీద తల వంచి ఒకతే, దాని ఒడలో తలపెట్టి ఇంకొకటి, తొడల మీద, పిరుదుల మీద, అలా ఒకరికి తెలియని మైకంలో ఒకరినొకరు హాయిగా నిద్రముద్రలో ఉన్నారు. ఆ స్పర్శలోని పరవశిస్తున్నారు. వాళ్ళు ఎలా చూస్తున్నారయ్యా అంటే, రావణుడు లేడక్కడ, కానీ ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్నారు. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి పడుకున్నారు. ఎవరెక్కడ పడుకున్నారో కూడా వాళ్ళకి తెలియదు. దిండ్ల మీద పడుకోవాల్సిన వాళ్ళు దిండ్లు అనుకొని ఒకళ్ళ వక్షస్థలం మీద ఒకళ్ళంట, ఒకళ్ళ తొడల మీద ఒకళ్ళంట, ఒకళ్ళ పిరుదుల మీద ఒకళ్ళంట, ఒకళ్ళ చేతుల మీద ఒకళ్ళంట, అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి ఒకళ్ళనొకళ్ళు ఆలింగనం చేసుకొని రావణుడే వాళ్ళ పక్కన ఉన్నట్టుగా భావిస్తూ అలా నిద్రిస్తూ ఉన్నారంట. వాళ్ళు తుమ్మెదలు దారంతో కట్టిన పూలమాల వలె ఉన్నారు. వారు ఒకరి భుజం ఒకరు మెలవేసి పడుకున్నారు. నారీమణి హారంలా ఉన్నారు. వసంతవాయువుకు కదిలాడే లతలు, పుష్పాలు ఒకదానితో ఒకటి పెనవేసుకున్నట్టు వారందరూ ఒకరినొకరు బంధించుకున్నారు. ఎవరి అవరాలు ఎవరియో, ఎవరి అలంకరణలు ఏవో, ఎవరి కేశాలంకరణలు ఏదో తెలియకుండా ఉంది. బంగారు దీపాల వలె ఉన్నారు. ఇందరినీ రాముడు తన పరాక్రమంతో తెచ్చాడే తప్ప, రావణుని సౌందర్యాన్ని మోహించే వాళ్ళు వచ్చారే తప్ప వివాహతుల్ని ఎవరిని తీసుకుని రాలేదు. ఇంత చేశాడు కానీ రావణుడు ఎవరి సతిని కూడా నిర్బంధించి తీసుకురాలేదండి. వీళ్ళందరినీ యువతలనే తెచ్చుకున్నాడు వాళ్ళ భార్యలుగా తప్ప వేరొకరి భార్యను ఎప్పుడు తీసుకురాలేదు. ఏమిటో వారి కర్మ అట్లా కాలింది. సీతాదేవిని మాత్రమే అలా తీసుకొచ్చాడు. వాడి నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు తప్ప అప్పటి వరకు కూడా ఇటువంటి తప్పులు ఎప్పుడు చేయలేదంట రావణాసుడు. అక్కడ ఉన్న రాణి నివాసంలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, వారిలో గుణ రూప కుల శీలాలతో ఎవరిని తక్కువ అంచనా వేయలేము. వాళ్ళు ఏమంత తక్కువ వాళ్ళు కాదండి. మహా అందగత్తెలు, చక్కని రూపం గలవాళ్ళు, మంచి కులం నుంచి వచ్చిన వాళ్ళు, మంచి శీలవతులు, వాళ్ళ భర్త మీద ఎంతో ప్రేమతో ఉన్నవాళ్లే. వీరందరూ తమ భర్త అయిన రాముని సమక్షంలో ఉన్నట్టు జానకీదేవి కూడా రామచంద్రుని దగ్గరే ఉంటుంది. వీని జన్మ చరితార్థమయ్యేది. ఎంతటి వాడైనా సీతాపరణతో తుచ్చుడయ్యాడు రావణుడు. అంతే కదండి. మరి వీడు ఎంతో గొప్పవాడు. ఎంత గొప్పవాడైతేనే ఒక తప్పు చేసి తుచ్చుడైపోయాడు. లేకపోతే మామూలు వాడు కాదు రావణుడు కూడా చాలా గొప్పవాడు. కానీ ఒకే ఒక్క తప్పు వాడు చేసింది ఏంటంటే, సీతమ్మ వారిని అపహరించి తప్పు చేశాడు. ఆ తప్పుతో వీడి ఇంత యశస్సు, శోభ, ఇంత బలపరాక్రమం ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయండి అంటున్నాడు హనుమంతుడు. ఇక అలాగా ముందుకెళ్తా ఉంటే పట్టమహిషి యొక్క సైనాగారం కనిపించింది. ఎవరండి పట్టమహిషి అంటే? ఆమెనండి అసలు రాణి, అంటే ముఖ్యమైన రాణి. రాణులు ఇంతమంది ఉన్నా కూడా రావణుడు యొక్క ప్రియ భార్య ఎవరండి? మండోదరి. ఆమె అక్కడ పట్టమహిషి. సాగి హనుమంతుడు ఏనుగు దంతాలతో, 16 వెన్నెల బంగారు కాంతులతో, స్ఫటిక వైడూర్య రత్నాలతో అలంకృతమైన శయ్యను చూశాడు. ఒక వంక చంద్రకాంతితో తెల్లని గొడుగు, మరొక వంక సూర్యకాంతితో అశోక పుష్పమాలలతో అలరారే ఆసనం, శయ్య మీద అజీన చర్మం, అగురు ధూపాలు, సుగంధ ధూమ వాసనలు, తెల్లని వింజామరలతో అందగత్తెలు. ఆ శయ్య మీద
మేఘ సన్నిభుడైన మహావీరుణ్ణి చూశాడు. పొడగాటి బాహువులు, భుజాలు తాకుతూ వెలుగులీలిన కర్ణకుండలాలు, చీనాంబరం, శరీరమంతా మంచి గంధపు పూత. సంధ్యాకాలంతో ఎరుపెక్కిన ఆకాశం మీద మెరుపుకాంతులు మేఘంలా ఉన్నాడు. లతా తురశోభమయమైన మందిరగిరిలా ఉంది. హాయిగా మధుపానం చేసి మధువతి పరాంప సుఖము అనుభవించి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఎవరనుకుంటున్నారు? ఈయన పట్టమహర్షి యొక్క శయనాగారానికి వచ్చాడు. ఇంత దూరం చూశాడు, అంతమంది రాణుల్ని చూశాడు, కానీ ఎక్కడా కూడా రావణాసుడు కనిపించలే. పట్టమహర్షి యొక్క శయనాగారం దగ్గరకు వచ్చేసరికి రావణాసుడు కనిపించాడు. అదేనండి ఆయన్నే వర్ణిస్తున్నాడు ఈయన. మహాబాహు, ఎంతో ఆయన చూడగానే అసలు ఇంత గొప్పవాడ రావణాసుడు అనిపించే విధంగా వర్ణించాడు అన్నమాట. మేఘంలా ఉన్నాడంట. మేఘ సన్నిభూతుడైన మహావీరుడిని చూశాడా? రావణాసుడు ఎంత శత్రువు అయినా ఆయన గొప్పతనాన్ని హనుమంతుడు కూడా పొగిడాడు. ఆయన మహావీరుడు అన్నాడు. పొడగాటి బాహువులు కలిగేవాడంట. చక్కని భుజాలంట. కర్ణకుండలాలు ఉన్నాయంట. చీనాంబరం, మంచి పట్టు వస్త్రాలతో ఉన్నాడు. మంచి గంధపు పూత. సంధ్యాకాలంలో ఎరుపెక్కిన ఆకాశం మీద మెరుపుకాంతులు ఏ విధంగా ఉంటాయో, మెరుపుకాంతులు ఈనే మేఘం ఆ విధంగా ఉన్నాడంట రావణాసుడు. కొంచెం దగ్గరగా వెళ్ళాడు హనుమంతుడు. బొస కొడుతున్న కూరతాచు వలె ఉన్నాడు. మంచి ఉరక పెడుతున్నాడు. ఆ ఆకారం చూసి కొద్దిగా జంకి వెనకడుగు వేశాడు. మరో వీధికి మీదకు నడిచి చూశాడు. మత్తేభం అదవసించిన ప్రవసనగిరిలా ఉంది. రావణుడు నిద్రిస్తున్న ఆశీయ. ఇంద్రధనస్సులా ఉన్నాయి వాని బాహువులు. దేవేంద్రుని ఐరావత దంతాలు దెబ్బలు తిన్న ఆ బాహులు వజ్రాయుధాన్ని ఢీకొని గట్టిగా బొబ్బగట్టి ఉన్నాయి. విష్ణు చక్రపు రాపిడికి కూడా అనుభవించాయి. చూశాడండి హనుమంతుడిని ఎందుకు గొప్ప వీరుడు అన్నాడంటే ఉట్టిగా అనలేదండి. ఆయన బాహువులు ఎలా ఉన్నాయి. దేవేంద్రుడి పైన యుద్ధానికి వెళ్ళాడు కదా హనుమంతుడు, దేవేంద్రుడినే జయించాడు. ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడంట దేవేంద్రుడి దగ్గర ఐరావతం అనే పెద్ద ఏనుగు ఉంది. తెల్లటి ఏనుగు, ఎంతో గట్టిగా ఉండే పుష్టిగా ఉండే ఏనుగు అనమాట. ఐరావతాన్ని మించిన ఏనుగు అనేది లేదంటారు. ఏనుగుల్లోనే గొప్పదైన ఏనుగు ఐరావతం. అలాంటి ఐరావతం కొట్టిన దెబ్బలు కూడా తిన్నాడంటే ఆయన. ఇక ఆయుధాలన్నిట్లో కూడా అంత గట్టి ఆయుధం ఇంకోటి లేదనేవాళ్ళు. ఇంద్రుడి దగ్గర ఉన్న వజ్రాయుధం, ఆ వజ్రాయుధం యొక్క దెబ్బలు కూడా తిన్నాడంట. ఆ దెబ్బలకి ఆయన ఒంటి మీద గడ్డలు కట్టాయంట. విష్ణు చక్రం రాపిడి. విష్ణు చక్రం అంటే ఇక అది అల్టిమేట్ అంటారు. విష్ణువు ధరించిన చక్రం అది ఒక్కసారి వదిలాడంటే ఇక శత్రు సంహారమే జరుగుతుందంటారు. కానీ ఆ విష్ణు చక్రం యొక్క దెబ్బలు కూడా తిన్నాడు రావణాసుడు. అయినా ఆయన చావలే. ఎందుకయ్యే చావలేదంటే రావణాసుడు చావాలంటే ఆయనే ముహూర్తం పెట్టుకోవాలండి. మీరు చూసే ఉంటారు, రామరావణ యుద్ధానికి కూడా సుముహూర్తం నిర్ణయించింది రావణాసురుడే. ఎప్పుడైనా కూడా కాలం తీరితే తప్ప ఎవరు అంత ఈజీగా ఏం చేయలేరండి. అందులో అంత మహాయోధుడు, అంత మహాబలిష్ఠుడు, అంతటి మేధావి, మామూలు వాడు కాదు రావణాసురుడు కూడా. అంతటి గొప్పవాడు రావణాసురుడు. రావణ బ్రహ్మ అన్నారు. సకల విద్యలు తెలుసు ఆయనకి. తప్పేదో ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని వేదాలు చదివినవాడు. ఆయనకి అన్నీ తెలుసు. తెలిసి కూడా మనిషికే ఎక్కడో కొంచెం చిన్న వక్ర బుద్ధి ఉంటుంది. అలాగే రాక్షసుడు మరి ఉండదండి. అలాంటి చిన్న వీటి వల్లే నాశనం అయిపోతారు ఎవరైనా కూడా. చెడు స్నేహాలు, చుట్టుపక్కల ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క ఇది వీళ్ళ మీద పడుతుందంటారే, అలాగా చుట్టూ ఉన్న వాళ్ళని చూసి వాళ్ళ ద్వారా ఇలా తయారై ఉంటాడేమో ఈ రావణాసుడు కూడా. ఇప్పుడు చక్కని వాళ్ళ స్నేహం చేసాడు అనుకోండి. ఇప్పుడు విభీషణుడు ఉన్నాడు, ఆయన రాక్షసుల్లోనే ఉన్నాడు. కానీ ఆయన ఎక్కడో ఉన్నా కూడా ఈ చెడు అలవాట్లు ఏవి ఆయనకు అబ్బలేదు. ఆయన పరమభక్తుడు, ఎంతో పుణ్యాత్ముడు. కాబట్టే రాముడి సన్నిధికి చేరగలిగాడు.
మరి అదే ఆయన అన్నయ్య కదండి రావణాసుడు. ఈయన కూడా ఎంతో గొప్పవాడు కదా. కానీ ఏం చేశాడు? చెడు మాటలు విని చెడు స్నేహానికి అలవడి చెడు పనులు చేసి ఇలా తయారైపోయాడు అన్నమాట. మణిరత్నకాంతులీలే కిరీటం, రత్నకాంతులీలే కుండలాలు, రక్త చందనాల కృతం, మణిహార భూషితమైన విశాల వక్షస్థలం, పసుపు రంగు పంచే తెల్లని ఉత్తరీయం చూస్తున్నాడు హనుమంతుడు. గంగానది ఒడ్డున విశ్రమించే ఏనుగులా ఉన్నాడు. మినుముల రాశిలా ఉన్నాడు. నలువంకల వెలిగే దీపకాంతులు మెరుపుల మధ్య మేఘంలా ఉన్నాడు ఆ రాక్షసేంద్రుడు. ఆయన పాద సమీపంలో కొందరు భార్యలు. వారు చంద్రవదనులు, పుష్పమాలాంకృతులు, నాట్య సంగీత కౌశలాంగులు, వనితలు కొందరు ఆయన కటీ ప్రాంతంలోని భుజ సమీపాన దగ్గరగా ఉన్నారు. మరికొందరు గృహ తారాశోభితమైన ఆకాశం వలె ఉన్నారు. అలసి అలసి నిద్రిస్తున్నారు. దొరికిన చోట కొందరు ఒకటే నాట్యభంగిమలో నిద్రిస్తున్నారు. కొందరు నదిలో తరంగాల్లా కదులుతూ నావచాటిన చెర కమలం వలె ఒక కమలముఖి వీణను కౌగలించుకొని ఉంది. పసిపాపను చంకలో ఉంచుకున్నట్టు మృదంగాన్ని పట్టుకొని మరొక మదవతి. చిరకాలానికి తిరిగి వచ్చిన ప్రియుని గాఢంగా చేసుకున్నట్టు మధురాక్షి వీరవాద్యాన్ని చుట్టుకొని పడుకుంది. ఏకాంతంలో ప్రియుని ఆలింగనంలో పరవశిస్తున్న ఒక కాంతామణి చేతిలోని వేణువు ఉంది. మరొకటి మధ్యలో సానుకను నిద్రించింది. భుజమల మధ్య మృదంగం ఉంచుకొని ఒకటి కొంచెం వయసు వచ్చిన కొడుకుని దగ్గరగా తీసుకున్నట్టు బేరీ వాద్యలింగనంతో ఒకటి. వసంతం వేళ నీటితో తడిసిన పూలమాలలో ఉన్న దొక పువ్వుని. సువర్ణ కలశాలు వంటి వక్షోజాలు బిగించుకొని నిద్రించే ప్రౌఢ ఒకటి. ఒక చంద్రవానసు మరొక సుశ్రోణిని కౌగిలించుకొని పరవశంతో నిద్రిస్తున్నది. కామ తీవ్రతతో కామీ నిజము తమ ప్రియులని ఉత్తంగ కుశలతో కుమ్ముతున్నట్టు పెద్ద పెద్ద బేరీ వాద్యాలు ఆలింగనం చేసుకున్నారు. ఆ రమణీగణంలో అందరికంటే విశిష్టంగా అత్యంత సౌందర్యంతో మణిరత్న మక్తహారాలతో అంతఃపురానికి అలంకరంగా సువర్ణకాంతి దేహంతో నిద్రించిన రమణిని చూసి జానకీదేవి ఏమైనా అనుకున్నాడు అంట హనుమంతుడు. చూసారండి, ఇప్పుడు రావణాసుడు సైనాగారంలో పట్టమహిషి యొక్క సైనాగారంలో రావణుడి చుట్టూ ఎంతో అందగత్తెలు ఉన్నారంట. ఆయన కాళ్ళ దగ్గర కొంతమంది, భుజాల దగ్గర కొంతమంది, పొట్ట దగ్గర కొంతమంది, ఇట్లా రకరకాలుగా ఆయనతో క్రీడలు ఆడి అలిసి సొలిసి అలాగే నిద్రపోయారు. ఇక ఆయనకి ఆనందం కలిగించడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి గానం చేస్తూ ఆ వాయిద్యాలని వాయిస్తూ అలాగే అలసిపోయి నిద్రపోయారు. వాళ్ళు ఎలా నిద్రపోయారంటే, వాళ్ళు వాయిస్తున్న వాద్యాలని ఒక ప్రియుడిని హత్తుకున్న ప్రియురాలు ఎలాగైతే నిద్రిస్తుందో ఆ భంగిమల్లో వాటిని పట్టుకొని అలాగే పడుకొని నిద్రపోయారు. అట్లా ఒక్కొక్క వాద్యాన్ని ఒక్కొక్కళ్ళు ఆలింగనం చేసుకొని అలాగే నిద్రిస్తున్నారంట. అలా ముందుకు చూస్తూ ఉండగా అసలు ఆ భవనం మొత్తానికే అందాన్ని ఇస్తున్న ఒక ఆవిడ కనిపించింది. ఎంతో అందంగా ఉందంటే, ఎంతో సౌందర్య రాశి. ఒకవేళ ఏమనే సీతయ్య, మా సీతమ్మ వారే ఏమి ఇంతమందిని చూశాను కానీ ఈమె యొక్క రూపం కానీ ఈమె లావణ్యం కానీ ఎవరికీ లేదు. బహుశా ఏమయ్యే సీత ఏమో అని ఒక చిన్న అనుమానం కలిగిందంట హనుమంతుడికి. ఆ రమణీగణంలో అందరికంటే విస్పష్టంగా అత్యంత సౌందర్యంగా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా అత్యంత సౌందర్యవతి అంటారు. అందరికంటే కూడా విస్పష్టంగా చాలా, అందులో డౌటే లేదనమాట. ఆమె అందగత్తి అక్కడ లేదు. అక్కడ ఉన్న వాళ్ళ మొత్తంలో అందరిలో కూడా అందగత్తి ఆమె అంట. బహుశా ఏమయ్యే మా అమ్మ ఏమో అనుకున్నాడంట. ఒక నిమిషం గంతులు వేశాడు, గానం చేశాడు, సంతోషంగా నవ్వుతూ స్తంభాల మీద దూకటం ఆరంభించాడు. హనుమంతుడు, అమ్మయ్య, ఎంత తిరిగినందుకు నా తపస్సు ఫలించింది,
సీతమ్మ వారు దొరికింది అని సంతోషించాడంట. కొద్దిసేపు మండోదరిని చూసి ఆమెయే సీత అనుకున్నాడు. ఎందుకంటే మండోదరి కూడా మహాపతివ్రత అండి. ఆమె ఎంతో తెలివి కలది, ఎంతో బుద్ధిమంతురాలు. ఆమెలో ఒక చెడు ఉన్నది అని కూడా చెప్పడానికి లేదండి, అంత గొప్పది. సీత ఎంత అయితే శీలశాలి, ధైర్యశాలి, బుద్ధిమంతురాలు, ఎంత చక్కటి పతివ్రతో మండోదరి కూడా అంతే పతివ్రత అండి. ఆమె కూడా ఎంతో గొప్పది. ఆమెను చూసేసరికి సీతే ఆమెమో అని చెప్పేసి ఆంజనేయుడే భ్రమించాడంటే ఎంతటి గొప్పదో చూడండి ఆ మండోదరి. మరుక్షణంలో ఆ మహానుభావుని బుద్ధి పనిచేయడం మొదలుపెట్టింది. ఆనందించాడు, ఎగిరాడు, గంతులు వేసాడు, అన్నీ చేశాడు. చేసిన తర్వాత ఒక్క డౌట్ వచ్చింది. అర్రే, ఏమన్నా సీత అవ్వదే? రాముని వియోగంలో ఉన్న సీత అన్నపానాలే ముట్టదే, అలంకారాలు అసలే చేసుకోదు. దేవేంద్రుడైనా సరే ఆమె వాణ్ణి కన్నెత్తి చూడదు. ముల్లోకాలలో రాముని వంటి పురుషుడు ఉండడు. సీతాదేవి పరపురుషుని వైపు ఎందుకు చూస్తుంది అని విచారించి అంతఃపురం విడిచి పనశాలకి చేరాడు. చూశాడా, బుద్ధి పనిచేయడం మొదలుపెట్టింది. అప్పటిదాకా సంతోషించాడు, గంతులు వేసాడు, అన్నీ చేశాడు. అందుకే కప్పి అన్నారండి, కోతి ఎట్లాంటిదంటే ఒక్కసారి ఆనందం వచ్చిందంటే దాన్ని పట్టుకోలేము. రకరకాల గంతులు వేసింది, చిందులు వేసింది, అటు చూసింది, ఇటు చూసింది, ఎగిరింది, ఆనందించింది, అంతా చేసిన తర్వాత ఆలోచన మొదలైంది. అర్రే, రాముడు ఇక్కడ లేడు. రాముడు లేనప్పుడు సీత ఎంతో దుఃఖిస్తూ బాధతో ఉంటుంది. ఆమె కనీసం అన్నపానాలే ముట్టదే. అలాంటిది పరపురుషుని వైపు ఎలా చూస్తుందండి? రావణాసుడి దగ్గర ఎలా ఉంటుంది? లేదు లేదు, ఏమో మా సీత కాదు. కనుక సీతాదేవి వేరెక్కడో ఉంది, ఆమెకై మళ్ళీ అన్వేషిద్దామని చెప్పేసి అలాగే ముందుకెళ్తూ పానశాల వైపు వెళ్ళాడు. ఆటలాడి, పాటలు పాడి, నాట్యం చేసి తెగ త్రాగి అలిసిన నారీజనం కొందరు మొదళ్ళ మీద, మరికొందరు పీటల మీద, మరొందరు తివాసుల మీద పడి నిద్రిస్తున్నారు. అందరూ అందగత్తెలే, చక్కని అలంకారాలతో, నాట్యశాస్త్ర మర్యాదలు ఎరిగిన వారే. హాయిగా సంయోగ సుఖంతో అలిసి సుఖంగా నిద్రిస్తున్నారు. ఇందరు స్త్రీల నడుమ వృషభరాజులా ఉన్నాడు రావణుడు. ఆడ ఏనుగుల మధ్య గజేంద్రుని వలె ఉన్నాడు. పానశాల పక్కకు చూశాడు హనుమంతుడు. దున్నపోతులు, అడవి పందులు, లేళ్ళు, మాంసాలు పోగులు పోగులుగా ఉన్నాయి. వెండి పాత్రలు, బంగారు గిన్నెలతో తింటూ విడిచిన నెమళ్ళు, కోడిపెట్టలు, మాంసాలు ఉన్నాయి. సగం సగం అరిగించిన చకోరాలు, చేపలు, మేకలు, షడ్రుపేతమైన వంటకాలు, పువ్వులు, పళ్ళు, రకరకాల మద్యాలు, బంగారు కమండలాలు, మనులు, పొదిగిన వెండి చెంబులు, బంగారు పానపాత్రలు, అట్లా సమస్తం ఉన్నాయి. అని అటు చూసి ఇటు చూసి ఒక్కసారిగా వాళ్ళు తినేది ఉంటుంది కదండి, లంచ్ చేసే ప్లేసు, ఆ ప్లేస్కి వచ్చేసాడు, డిన్నర్ చేసే ప్లేస్. అక్కడ చూస్తే వాళ్ళు ఏం తింటారండి? ఎక్కువగా మాంసమే కదండి తినేది. రాక్షసులు రకరకాల మాంసాలు ఉన్నాయంట అక్కడ. అన్ని రకాల జంతువుల యొక్క మాంసాలు ఉన్నాయంట, అన్ని రకాల పక్షుల యొక్క మాంసాలు ఉన్నాయంట. ఇవన్నీ అక్కడ సగం తినేసి, కొన్ని తీసి, కొన్ని తలిగకుండా, అంటే కొన్ని సగం తినేసి పడేసినవి, కొన్ని ముట్టుకోకుండా వదిలేసినవి. ఇక అక్కడ ఒక్కటని కాదు, వెజిటేరియన్ ఉంది, నాన్ వెజిటేరియన్ ఉంది, స్వీట్స్ ఉన్నాయి, సావరీస్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. షడ్రుషుపేతమైన వంటకాలు, పువ్వులు, పళ్ళు, రకరకాల మద్యాలు, బంగారు కమండలపు పూలతో ఉన్నాయి. మనులు పొదిగిన వెండి చెంబులు, బంగారు పానపాత్రలు అక్కడ ఉన్నాయి. ఏమి ఉన్నాయని వర్ణిస్తున్నాడు. అక్కడ మంచి మంచి పళ్ళు ఉన్నాయంట, మంచి మంచి పువ్వులు ఉన్నాయంట, రకరకాల మద్యాలు. వాళ్ళు సురాపానం చేస్తారు కదా, అవి ఈరోజు వైన్స్ అంటున్నారు. ఆ పళ్ళతో, ఈ పళ్ళతో, వీటితో వాటితో చేశారంటారు కదా, అలాగ అప్పట్లో కూడా వాళ్ళు రకరకాల మద్యాలు ఉన్నాయంట వాళ్ళ దగ్గర. అక్కడ వాళ్ళు నీళ్లు తాగడానికి వాడే చెంబులు కూడా బంగారం, వెండితో పొదిగి ఉన్నాయంట. వాటికి మనులు పొదిగి ఉన్నాయంట. కొన్ని పాత్రల్లో సగం త్రాగిన మద్యం, కొన్ని పూర్తిగా అరగించినవి, కొన్ని ఇంకా ముట్టకుండా నిండిగా తొనికిసలాడుతున్నాయి.
త్రాగుతూ మత్తులతో బొర్లి అటు ఇటు వంగిపోయిన కుండలు, కమండలాలు, వాటికి ఎడంగా వండిన తుంపలు, పండిన పళ్ళు, పూలమాలలు. మళ్ళీ వెనుదిరిగాడు. అక్కడ స్త్రీలు ఒకరి చీరలు ఒకరు చుట్టుకుని ఉన్నారు. వస్త్రాలే లేని వారున్నారు. ఒకరినొకరు దగ్గరగా కౌగిలించుకొని నిద్రిస్తున్నారు. మధురసమైన మద్యపు వాసనతో, మంచి గంధపు సువాసనలతో మేలువించే ఆ భవనం అంతా వ్యాపిస్తున్నారు. స్త్రీలలో కొందరు నీలి రంగువారు, కొందరు నలుపు రంగువారు, కొందరు బంగారు రంగువారు, కొందరు మేనిమి చేయగలిగిన వారు. అందరూ పద్మలతల్లా ఉన్నారు. అందరినీ చూశాడు, కానీ జానకీదేవి కనిపించలేదు. ఆ దశలో ఉన్న స్త్రీలను చూసిన హనుమంతుడు మనస్సు పశ్చాత్తాపంతో నిండిపోయినది. అంతఃపురంలో నారీజనం హాయిగా ఆచ్ఛాదనాలు లేకుండా ఉన్నారు. పరస్త్రీని చూడగానే పాపం. హనుమంతుడు ఎప్పుడు కూడా పరస్త్రీని చూడలేదండి. ఇక్కడ ఏమిటయ్యా అంటే ఆయన పరమ బ్రహ్మచారి హనుమంతుడు. పరస్త్రీని తల్లిగా భావిస్తాడు తప్ప వేరొక దృష్టితో చూడడు. అసలు ఇటువంటి ప్రదేశానికి అసలు రాడాయన. అలాంటిది వీళ్ళందరినీ చూశానే అని బాధపడుతున్నాడు. అక్కడున్న నారీజనం వస్త్రాలు సరిగా లేకుండా, వాళ్ళు ఒంటిపైన వస్త్రాలు కూడా లేకుండా ఉన్నారు. పరస్త్రీని చూడటమే పాపం. అలాంటిది ఇలాంటి స్థితిలో ఉన్న స్త్రీలను చూడటం మరింత పాపం. అయితే ఎందరో సుందరాంగులు చూసిన నా మనసు ఎటువంటి వికారానికి లోను కాలేదు. ఇంద్రియాలన్నిటి ప్రధానమైనది మనస్సు. అది నిశ్చలంగా ఉంది. సీతాదేవి స్త్రీ జనమధ్యంలో గాక ఎక్కడ వెతకాలి? స్త్రీ వెతకడానికి అడవిలో లేడి గుంపు మధ్యకు వెళ్దామా? నా మనస్సు నిశ్చలంగా నిర్మలంగా ఉంది కనుక పాపభీతి లేదు. దేవ గంధర్వ నాగకన్యలున్నారే తప్ప ఆ అంతఃపురంలో సీతాదేవి యొక్క జాడలేదు. పానశాల విడిచి యువతలకి వచ్చాడు హనుమంతుడు. ఇందరినీ చూశాడండి. అర్రే, ఒక పరస్త్రీని చూడటమే తప్పే. అలాంటిది రావణుని యొక్క భవనంలో వాళ్ళు ఒంటి మీద బట్టలు కూడా లేకుండా ఉన్నారే కొంతమంది వాళ్ళు క్రీడించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉన్నారే. ఇటువంటి స్త్రీని చూడటం మహాపాపమే. అర్రే, నేను చాలా తప్పు చేశాను అనుకుని మరుక్షణంలోనే అనుకున్నాడు, కంటితో చూశానే తప్ప నా ఇంద్రియాలు ఎక్కడా లొంగలేదు. నా దృష్టి ఆ విధంగా నేను చూడలేదు. నా మనస్సు నిశ్చలంగా ఉంది కనుక ఏ తప్పు లేదు. నేను మా అమ్మ కోసం వెతికానే తప్ప వాళ్ళ నా దృష్టితో చూడలేదు కనుక నేను చేసింది తప్పు కాదు. ఇంతమంది కన్యలు ఉన్నారు. వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారో చూడండి. దేవతా స్త్రీలు ఉన్నారంట, గంధర్వులు ఉన్నారంట, నాగకన్యలు ఉన్నారంట. ఇందరు ఉన్నారు కానీ మా అమ్మ సీతమ్మ ఇక్కడ లేదు. అరే, వీళ్ళ మధ్యలో ఎతకలేదే దొరకలేదు. ఎప్పుడైనా ఒక స్త్రీని ఎతకాలంటే స్త్రీలు అందరూ ఉన్న దగ్గర గుంపులో ఉంటుంది కనుక ఆ ఉద్దేశంతో వీళ్ళందరినీ వెతికాడు. కానీ అక్కడ లేదు. మరి ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉంటుందా? జింకల మధ్యలో ఉంటుందా? జంతువుల మధ్యలో ఉంటుందా? ఎక్కడని వెతకాలా మా అమ్మని అని ఆలోచిస్తున్నాడు అనమాట. అలా ఆలోచిస్తూ ఇక్కడ వెతకడం వేస్ట్, ఇక్కడ మా అమ్మ ఉండదు అని చెప్పేసి ఆ పానశాల దాటి వచ్చాడు. సరే, ఇక్కడతోటి మన 4వ భాగాన్ని స్వస్తి పలికి మరో భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతా ఒకేసారి చెప్పినా కూడా 4 భాగాలు అయిపోయినాయి. 5వ భాగం చెప్పుకున్నాం. మరో భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతా ఒకేసారి చెప్పుకున్నా కూడా మీకు అర్థం కాదు, నాకు కూడా కంటిన్యూగా ఒకేసారి చెప్పేస్తే ఆ తృప్తి కలగదు. చెప్పినది మీకు అర్థమైనప్పుడే ఆ చెప్పిన యొక్క భాగ్యం నాకు కలుగుతుంది. అంతేగాని ఏదో కథ విన్నాం కదా అన్నట్టుగా ఉండకూడదు. చెప్పింది మీరు అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకున్నది మీరు గుర్తుపెట్టుకోగలిగితే రేపు మీ పిల్లలకి కానీ, ఇప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారండి, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కథలు చెప్పండి అంటారు. మీరు కూడా మీ చిన్నప్పుడు అలాగే చేస్తుంటారు. మీరు తాతలో, మీ అమ్మమ్మలో, మీ నానమ్మలో ఎవరో ఒకరు మీకు కథలు చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు ఏమైంది, ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో అందరూ ఫోన్లు పట్టుకొని గేమ్స్ ఆడుకుంటున్నారు.
అది కాదండి పద్ధతి. పడుకునే ముందు మన చరిత్రలు చెప్పండి పిల్లలకి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి కూడా చక్కటి జ్ఞానం కలుగుతుంది. ఏది మంచి ఏది చెడు తెలుస్తుంది. ఎలా వ్యవహరించాలి, ఎలా ఉండాలో తెలుస్తుంది. కనుక మీకు తెలియనట్టయితే ఇలాంటివి కొంచెం విని ఇవి కొంతైనా గుర్తుపెట్టుకొని, నేను చెప్పినట్టే చెప్పాలని లేదు, మీకు చేతనైన పద్ధతిలో ఈ అర్థం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. నేను చెప్పింది వ్యర్థం కాకుండా ఉండేటట్టుగా చూడండి. స్వస్తి. Hi, hello, namaste, Bagunara. Mana, Vuri Vinthalu, Visesalu, Ki, Swagatham Suswagatham. Miru Mana channel Ki subscribe Cheskunara, Lekapothi, bell icon click cheesy subscribe apud Cheskandi. Mana channel low, food recipes, tours, travels, exhibits Enka, Eno, wonders nay, Chapistham. Like Chayandi, share Chayandi, welcome.